దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను. భూలోకము బలత్కారముతో నిండి ఉండెను. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. భూమి లోకంలో ఉన్న భూమి మీద నివసిస్తున్న ప్రజలు బలత్కారము చే నింపబడి దుష్కార్యముల చేత, పాపము చేత, హేయమైనటువంటి క్రియల చేత మానవుడు నడుచుకుని తను చెడిపోవడమే కాదంట, తనను బట్టి
నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకు, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను. 43వ అధ్యాయం యెషయా గ్రంథము 1వ వచనం నుండి చదువుతా ఉన్నాం. భయపడకము, పేరు పెట్టి నేను నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. దేవునికి స్తోత్రం. మన పేరేంటో మన పేరు పెట్టక మునిపే నీ పేరేంటో పరిచయం చేసుకుంటే గాని నీకు గాని నాకు గాని తెలియదు. అయ్యా మీ సేవకుని పేరేంటండి అంటే ఉండండి అడిగేసి వస్తాను అంటాం కదా. ఎంతమంది తెలుసు నా పేరు? నా పేరు ఎంతమంది తెలుసు చెప్పండి? మిగతా వాళ్ళకి తెలియదు కొద్దిమంది. నా పేరు తెలుసా అడుగుతారా మళ్ళీ వచ్చి? మీ పేర్లన్నీ నాకు తెలుసు, కనుగొన్నాను కాబట్టి, తెలుసుకున్నాను కాబట్టి మీ పేర్లు నేను తెలుసుకున్నాను. ఎవరిని అడిగి? మిమ్మల్ని అడిగే. నీ పేరేంటో నాకు తెలుసు, కానీ మన పేరు పెట్టక మునిపే, తల్లి గర్భములో పిండముగా రూపింపబడక మునిపే ఆయన కన్నులు మనలను చూశాయి. నీ పేరేంటో నా పేరేంటో మన దేవునికి తెలుసు. ఆమేన్. జక్కయ్య పేరేంటో దేవునికి తెలుసు. ఎలా తెలుసు? శిష్యుల్ని అడిగాడు, ముందు పంపించాడా? చాలా మంది ఈ మధ్య కాలంలోని చూసారా, మన క్రైస్తవ సమాజంకే తలదించుకునేట్టుగా కొన్ని పనులు చూస్తూ ఉంటుంటే వారి మధ్య నుండి వారి పేర్లు తెలుసుకుని వచ్చి, అయ్యా ఈ పేర్లు చెప్పండి అని, ఇవే కదా ట్రోలింగ్లు చేస్తున్నారు ఈ మధ్య కాలంలో. వాళ్ళు వారికి సంబంధించిన వాళ్ళే మధ్యలో ఉండి పిలుస్తారండి, అప్పుడు ఆ పేర్లు పెట్టి పిలుస్తారండి, అవన్నీ చెప్తా ఉంటుంటారు. మీరు ఎంతవరకు దేవుని శక్తిని నమ్ముతారో నమ్మరో నాకు తెలియదు, కానీ నేనైతే దేవుని శక్తిని నమ్ముతాను. నేను ఎరగనటువంటి దైవజనులు మన ప్రాంతానికి వచ్చినప్పుడు పేరు పెట్టిన పిలిచినటువంటి సందర్భాలు నా జీవితంలో నేను అనుభవించాను. ఎరగనటువంటి దైవజనులు వారెవరో నాకు తెలియదు, నేను ఎవరో వారికి తెలియదు, కానీ నా పేరు పెట్టి పిలిచారు. ఆ సందర్భాన్ని, ఆ అనుభూతిని నేను పొందుకున్నాను నా జీవితంలో. దేవునికి మరుగైనదంటూ కూడా ఏది లేదు. అవసరమైతే దేవుడు ప్రేరేపించినప్పుడు తప్పక వారిని పేరు పెట్టి పిలుస్తాడు. కొన్ని వందల మంది ఉండొచ్చు, వేల మంది ఉండొచ్చు. అక్కడ వారిని దృష్టించినప్పుడు జక్కయ్య జన సమూహము, అక్కడ మనం లోకసువార్త చదువుకుంటే జన సమూహం కిక్కిరిసిపోయి వెళ్తా ఉన్నారు కదా. జన సమూహం అంటే ఒకరిద్దరుంటే సమూహం అనరు, చాలా మంది ప్రజలు ఉన్నారంట. యేసు ప్రభు వారు ఆ ప్రాంతానికి వచ్చారని తెలుసుకొని సమూహం అంతా కూడా ఆయన వెంబడిస్తూ ఉంటుంటే, అంతమందిలో ఎక్కడో చెట్టు ఎరకన దాక్కొని దేవునిని చూడాలని, దేవుని ఎందుకు నమ్మిక ఉంచి ఆశతో ఎదురు చూస్తున్నటువంటి జక్కయ్యను పేరు పెట్టి పిలిచి, దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. ఇవన్నీ కూడా పిచ్చెక్కిపోయి దేవుడంటే తెలియక, దేవుని శక్తి అంటే ఎరగని వారు చేస్తున్నటువంటి వెర్రి పనులు. దేవుడు పేరు పెట్టి పిలుస్తాడు. ఆమేన్. పిలుస్తాడా పిల్లడా? ప్రభు ఏమన్నాడు? నేను పేరు పెట్టి పిలిచాను, నీవు నా సొత్తు. ఆమేన్. అందరికీ కొన్నిసార్లు ప్రసంగం అనేది వర్తిస్తూ ఉంటుంటది. కొన్ని సందర్భాల్లో కొద్ది మందికి సూటిగా దేవుని వాక్యం తగులుతూ ఉంటుంటది. వారు ఎంతో వేదనతో వాటన్నిటిని కూడా ఒప్పుకొని విడిచిపెట్టే సందర్భాలు ఉంటాయి. కొంతమంది ఆ వాక్యాన్ని బట్టి ఆదరించే సందర్భాలు ఉంటాయి. కొంతమంది ఆ వాక్యం చేత ఉజ్జింపబడుతున్నటువంటి సందర్భాలు ఉంటాయి. కొంతమంది వాక్యాన్ని బట్టి వ్యసనపడి వెళ్ళిపోతున్న సందర్భాలు కూడా ఉంటాయి. మార్చుకోవడానికి వారికి ఇష్టం ఉండదు, వారి జీవితాలు సరి చేసుకోవడం అంటే వారికి ఇష్టం ఉండదు. అటువంటి వారు ఏం చేస్తారంటే, ఆనాడు పడుచువాడు అక్కడ అయినటువంటి యవనస్తుడు ప్రభు దగ్గరికి వచ్చి, నేను వెంబడిస్తానంటే నీకు కలిగిన వాటన్నింటిని విడిచిపెట్టిరా అంటే, నా ప్రభా అన్ని వదిలేస్తాను, అన్ని ఆజ్ఞలు పాటిస్తున్నాను, ఇవన్నీ చెప్పేటప్పుడు ప్రభు అంటాడు, అయినను నీకొకటి కొదువుగా ఉన్నది అంటాడు. ఆ కొదువును పూడ్చుకొని దేవుడి దగ్గర పశ్చాత్తాపపడి దేవుణ్ణి వెంబడించవలసినటువంటి ఆ వ్యక్తి వ్యసనపడి వెళ్ళిపోయాడని వాక్యం చెప్తా ఉంది. ఈనాడు అలా వెళ్ళిపోయినటువంటి వారు కూడా లేకపోలేదు. బ్రతుకు మార్చుకోవడం వారికి ఇష్టం ఉండదు. ఇది నా కోసమే చెప్పారు, నన్ను ఉద్దేశించే మాట్లాడారు అని వ్యసనపడి వాడు రెచ్చిపోవడమే కాకుండా మరొక నలుగురిని రెచ్చగొట్టి, ఇక యుద్ధాలు ప్రకటించి
చివరికి అపజయం అయిపోయి కనుమరుగైపోతారు. ఈ మధ్య కాలంలో వారు చేసిందంతా ఏంట్రా అని అడిగి చూస్తే వాక్యం చెప్పినట్టుగా యోబు గ్రంథం 7వ అధ్యాయంలో నరుల కాలము యుద్ధ కాలము వంటిది కాదా అన్నట్టుగా వాడి కాలాన్ని అంతటిని పరిశీలన చేస్తే ఇటువంటి యుద్ధాలు పోరాటాలు తప్ప ఇంకేం కనిపించవాడి జీవితాల్లో. భక్తి ఉండదు, క్రమం ఉండదు, లోబడటం ఉండదు, విధేయత ఉండదు, దేవుణ్ణి ప్రేమించడం అనేది ఉండదు. ఏం చేశాడ్రా అని చూస్తే వాడు వ్యసనపరుడు గనుక వాడు లోబడే జీవితం ఉండదు, విధేయత ఉండదు, మాట వినాలని బుద్ధి జ్ఞానం ఉండదు. వాడు ఏం చేస్తుంటాడంటే కఠినమైన హృదయం కలిగిన వాడై మూర్ఖత్వం వల్ల కలిగినటువంటి వచ్చినటువంటి జ్ఞానమును బట్టి వాడు నడుచుకొని తన్ను తాను చెరిపి వేసుకునేటువంటి స్థితిలోనికి వెళ్ళిపోతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రభునందు ప్రియులారా, అంతమంది జనసమూహం వెంబడిస్తా ఉంటుంటే అంతమంది జనసమూహంలో జక్కయ్య అంటాడు. 10 మంది జక్కయ్యలు ఉండొచ్చు కదా, ఇలాంటివి కదా. జ్యోతి, దేవుడు నేను పిలుస్తున్నట్టే జ్యోతి అని 10 మంది జ్యోతులు ఉన్నారు కదండి. కుమారి అనగానే కుమారీలు ఓల్డ్ మంది ఉన్నారు కదండి, అక్కడ 2-3 కుమారులు ఉన్నారు కదండి అంటే అది కాదు. ఆయన ఏం చేసినా స్పష్టంగా చేస్తాడు. ఒకనొక సందర్భంలో 2008-9 సంవత్సరం అనుకుంటాను, అమెరికా నుండి వచ్చినటువంటి ఒక దైవజనుడు వాల్టర్ జే స్మిత్ అనేటువంటి ఒక దైవజనుడు మన విజయనగరానికి వచ్చి అక్కడ గురజాడ కళాభారతిలో 3 రోజులు ఉజ్జీవ సువార్త సభలు పెట్టారు. ఆ సభల్లోనే నేను దర్శించబడ్డాను. ఆ దైవజనుడు అమెరికా నుండి వచ్చాడు. నేనెవరు ఆయనకు తెలియదు, ఆయన ఎవరు నాకు తెలియదు. కానీ నేను వెళ్ళిన తర్వాత ఆయన నాతో మాట్లాడే మాట చాలా మంది చాలా రకాలుగా చెప్పొచ్చు కొన్ని విషయాలు. కానీ నేనేం చదువుతున్నానో చెప్పాడు, ఏ సంవత్సరం చదువుతున్నానో చెప్పాడు. తర్వాత నీవు దేవుని పరిచర్యలోనికి రావాలి అని నా కొరకు ప్రవచించి వెళ్ళాడు. మరుసటి సంవత్సరానికి వచ్చారు. వచ్చిన తర్వాత సంవత్సరం అయిన తర్వాత మనం ఎవరో ఆయనకి ఎవరికో జ్ఞాపకం ఉంటుందండి. ఇప్పుడు కొన్ని ప్రాంతాలకు వెళ్ళామనుకోండి, సంవత్సరం తర్వాత మరలా అదే ప్రాంతానికి వెళ్తే వారు మనకి వారు ఏమైనా పరిచయంతో ఉన్న జ్ఞాపకం ఉంటారా? మర్చిపోయే అవకాశం ఉంటుంది. కానీ మరలా వచ్చి ఒకవేళ మరలా అప్పుడు ఏదో చెప్పొచ్చు, మరలా అదే ప్రవచనం చెప్పి ప్రవచనాన్ని నన్ను బలపరిచి అప్పుడు మా ఆత్మీయ సంఘంలోనికి దైవజనులు వచ్చారు. ఇప్పటికీ నా దగ్గర జ్ఞాపకమే. వారు ఆ దినాల్లో నాకు ప్రేమించి ఆయన ఒక 500 రూపాయల నోటు ఇచ్చారు. ఆ దినాల్లో 500 రూపాయల నోటు ఉండేది, 1000 రూపాయల నోటు ఉండేది. జ్ఞాపకం ఉందా మీకు? 500 రూపాయల నోటు, 1000 రూపాయల నోటు ఉండేది. అప్పుడు నాకు ఇచ్చినటువంటి ఆ నోటు ఇప్పుడున్న నోటులాగా ఉండదు. 500 రూపాయల నోటు మీకు వేరేగా ఉంటుంది. ఆ నోటు నాకు ఇచ్చారు, ప్రార్థన చేశారు. ఆ దైవజనుడు వెళ్ళిపోయారు. మరలా ఆయన వెళ్ళిపోయే ముందు ఒక మాట అన్నారు, నీవు నాతో వచ్చేస్తావా, నేను నిన్ను దత్తత తీసుకుంటాను అన్నారు. జ్ఞాపకం ఉందా మీకు? అప్పుడు చెప్పినవి. అప్పుడు నాకు లాంగ్వేజ్ రాదు, ఇంగ్లీష్ రాదు, ఇప్పటికైనా రాదు. కానీ అప్పుడు ఇంగ్లీష్ రాదు, ఎందుకంటే అమెరికా వెళ్ళాలంటే మామూలు విషయం కాదు కదా. నన్ను దత్తత తీసి పెంచుకుంటాను అన్నాడు ఆయన. నాకు లాంగ్వేజ్ రాదు, అందులోని ఒక్కడిని వెళ్ళిపోవాలంటే తీసుకెళ్ళి ఏదైనా అమ్మే ఉండదు కదా, భయం ఉండదు కదా. నేను రానండి అని అనేసాను. కానీ ఆయన అనేకులకి, చాలా మంది సేవకులకి పెద్ద స్పాన్సర్ అయింది. ఈనాడు అప్పటికే నేను లోబడి ఒకవేళ వెళ్ళిపోయి ఉంటే ఈనాడు నా పరిస్థితి ఎలా ఉన్నావు. ఇప్పటికి నేను ఎక్కడ ఉందో అమెరికాలో ఉందనేమో. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ప్రవచనం అనేది సూటిగా ఉంటది. గుంపులో ఏదో బాణం వేస్తే, లేదంటే గుంపులో ఒక వల వేస్తే ఏదో 4 చేపలు దొరుకుతాయిలని చెరువులో వేసినట్టు ఉండదు, సూటిగా ఉంటది. మనమేంటో, మన జీవితం ఏంటో ప్రవక్తల ద్వారా దేవుడు సూటిగా మాట్లాడతాడు. ఇది నమ్మాలి. ఇది వాక్యం చెప్తుంది, దేవుని వాక్యం చెప్తుంది. ఏమని వాక్యం సెలవేస్తుంది? నేను నిన్ను పేరు పెట్టి పిలిచాను. ఎవరో తెలియదండి. అన్ని వేల మంది, అన్ని వందల మంది యేసుప్రభుని వెంబడిస్తూ ఉంటుంటే చెట్టెక్కి మూలన దాక్కున్న వారినే దేవుడు దృష్టించాడు. అంటే దేవునికి మరుగై ఉన్నది ఏది కూడా. అందుకనే సీమోను పేతురు అన్నాడు, నువ్వు సమస్తమును కూడా ఎరిగి ఉన్నవాడువయ్యా. దేవునికి స్తోత్రం. ఎవడు నీ కన్నులో నుంచి తప్పించుకోగలడు?
ఎవడు దాక్కోగలడు? ఎవడు పారిపోగలడు? ఎవడు తన ఆలోచనలు కప్పిపెట్టుకోగలడు? ఎవడు కప్పిపుచ్చలేడు. అందుకని దేవుడు భూమిని చూచినప్పుడు నరుల యొక్క చెడుతనము బట్టి భూమి అంతా కూడా చెడిపోయి ఉన్నదని దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది. గడిచిన వారంలో మనం చదువుకున్నాం, ఒకసారి వాటిని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కనుక ప్రభునందు పిల్లరా, ఆయన యందు నమ్మిక ఉంచిన వారిని ఆయన ఎరిగి ఉన్నాడు. రెండవదిగా చూస్తే చూడండి, ఒక మాట చూద్దాం. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయము 27వ వచనం చదువుదాం. 31:27. ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయం 27వ వచనం. నీ తిరుగుబాటు, నీ మూర్ఖత్వం కూడా నేను ఎరుగుదును. దేవునికి స్తోత్రం కలుగునుగా. మోషే అంటూ ఉన్నాడు, నీ తిరుగుబాటు ఏంటో నేను ఎరిగి ఉన్నాను రా బాబు. నేను బ్రతికుండగానే నడిపించిన నాయకుడిగా నేను ఉంటుండగానే మీరు ఏం చేస్తున్నారు? దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నారు. వ్యతిరేకంగా మీరు లేస్తూ ఉన్నారు. వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు కలిగి ఉన్నారు. మీరు ఈ రీతిగా ఉన్నారని నాకే తెలుసుంటే మనలను పగటి వేళ మేఘస్తంభముగా, రాత్రి వేళ అగ్నిస్తంభముగా ఉండి తినుటకు ఆహారాన్ని, త్రాగటానికి సమృద్ధి అయినటువంటి నీళ్లను మనకు దయచేసి, మన వస్త్రాలు పాతగిల్లిపోకుండా, మన చెప్పులు అరిగిపోకుండా ఈ అరణ్య మార్గములో క్షేమంగా నడిపించుచున్న దేవునికి మనం ఏమై ఉన్నామో ఆయనకి తెలీదా? నీ తిరుగుబాటు స్వభావం ఏంటో ఆయనకి తెలుసు. బయటికి చాలా మటు కనబడచ్చు, ఆ ప్రైజ్ లార్డ్ బ్రదర్, కానీ లోపల తిరుగుబాటు, ఆ మూర్ఖత్వం, ఆ లోబడినతనం ఏదైతే ఉందో, ఆ చేస్తున్న కుట్రలన్నీ కూడా దేవునికి వాక్యం చెప్తుంది కదా. ఇశ్రాయేలీయులు సనుగుకొనిన సనుగులను దేవుడు విన్నాడు. వారి సనుగులను దేవుడు చూచాడు. వారు సనుక్కుంటుంటే దేవుడు విన్నాడంట. వారి వ్యర్థమైన ప్రవర్తనలన్నిటిని కూడా దేవుడు, ఆయన కన్నులకు మరుగైనదంటే ఏది కూడా లేదండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వాక్యంలో మాట ఉంటది, చదువుదామా? హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వాక్యం. మరియు ఆయన కన్నులకు కనబడినదంటూ ఏది లేదు. మనము ఎవరికి లెక్క అప్పగించవలసి ఉన్నదో మన దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా కనబడతా ఉందంట. చెరువులోనికి మనం వెళ్ళామనుకోండి, ఏదైనా బంగారమో ఒక మంచి గోల్డ్ కాయిన్ ఏదో పడిపోయింది అనుకోండి, చెరువులో ఎదుగుదాం అనుకుంటే మనకు దొరుకుతుందా? అదే పారుతున్నటువంటి ఒక నదిని చూడండి, స్వచ్ఛమైనటువంటి నీటిని, కొండల మీద నుంచి పారుతున్నటువంటి నీరు కిందకు వచ్చినటువంటి సందర్భాలు ఉంటాయి. మేము దుగ్గేరు, సాలూరు ప్రాంతాల్లో మా యవన కాలంలో ఉండేటప్పుడు సువార్తలు, కూడికలు, మందిర ప్రారంభోత్సవాలు, బహిరంగ సభలు జరిగిస్తున్నప్పుడు మేము వెళ్తే అక్కడ మేము అలా పారుతున్నటువంటి నీటిలోని స్నానాలు చేసేవాళ్ళం. అలాగా కొండల మీద నుంచి పారుతున్నటువంటి నీరు ఏరులై పారుతూ ఉంటుంటే ఆ ఏరుల్లోనికి వెళ్ళి కూర్చొని ఒక గంట సేపు, వాళ్ళు పిలిచినంత వరకు వెళ్ళే వాళ్ళం కాదు, అందరు కూర్చుంటే అంత చల్లగా ఉండేది. ఇటువంటి ఎండాకాలంలో మేము ప్రయాణం చేసిన దినాలు ఉన్నాయి. ఇటువంటి మండు టెండలో వడదెబ్బకు తగులుతున్నటువంటి ఇటువంటి భయంకరమైనటువంటి ఎండల పరిస్థితుల మధ్యలో కూడా అక్కడికి వెళ్ళి ఆ ఏట్లో కూర్చుంటే ఉంటది, ఎండలోనైనా అలా కూర్చొని ఉండిపోవాలనిపిస్తుంది. అంత చల్లగా ఉంటాయండి. మన ఇంటి మేడ మీద ఉన్నటువంటి ట్యాంకులు చూడండి, ఇంటికి వెళ్ళిన తిప్పి చూడండి ఇప్పుడు ఎలా ఉంటాయి. కానీ ఇంత ప్రకృతిలో కూడా కొండ మీద నుంచి పారుతున్నటువంటి నీరు చల్లగా ఉంటుంది. ఆ చల్లదనంలో కూర్చుంటే కిందనున్నటువంటి ఇసుక కూడా కనబడుతుంది. ఇసుక గమనించారా? చెరువులో కనబడదు, పారుతున్నటువంటి నదిలో, ఏరులై పారుతున్నటువంటి ఒక చిన్న పిల్ల కాలువల్లో, నదిల్లో
కిందకి చూస్తే తేటగా కింద ఉన్నటువంటి ఇసుక కూడా కనబడుతుంది. అక్కడ నువ్వు బంగారు పొంగరం పడేసుకున్నా, బంగారపు కాయిన్ పడేసుకున్నా ఈజీగా చూసి ఇలా కాలుతో పట్టుకొని దాన్ని తీసేయవచ్చు. ఎందుకంటే అది తేటగా కనబడుతుంది. అలాగే నరుని, ఇక్కడ వాక్యం చెప్తుంది 4:13 ఏమని ఉందంటే వాక్యం, ప్రభువా నీ కన్నులకు మరుగై ఉన్నదంటూ ఏది లేదు, నీ కన్నులకు సమస్తమును కూడా తేటగా తేటగా స్పష్టంగా కనబడుతుందంట ఆయనకి. వాక్యం చెప్తుంది కదా, నరుని హృదయ అంతరంగము అగాధముతో పోల్చబడింది. అగాధం మనకి ఎలాగుంటుందో కనబడదు, కానీ మన దేవుని కన్నులకు ఆ అగాధములో ఉన్నటువంటి మాటలైనా ఆలోచనలైనా వస్తున్నటువంటి ఊహ అయినా అది ఎలాంటిదో ఏమై ఉన్నదో ఆయనకి స్పష్టంగా కనబడుతుందంట. అందుకని భక్తుడు అన్నాడు, కీర్తనకారుడు ఏమన్నాడు 139వ కీర్తనలో, చదువుదాం ఒకసారి. 139వ కీర్తనలో భక్తుడు అంటున్నారు, దావీదు భక్తుడు ఏమన్నాడంటే, యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు. చూడండి, మనకు తలంపులు రాకమునిపే మన తలంపులు ఎలాంటిగా ఉన్నాయో మన మనస్సును దేవుడు గ్రహించేస్తాడంట. మన చర్యలన్నిటినీ దేవుడు బాగా తెలుసుకున్నాడు. చూడండి, మన మాట మన నాలుకకు రాకమునిపే పూర్తిగా దేవునికి తెలుసంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు ఎంత చక్కని మాటలున్నా చూసారా, మన ఊహకు తలంపు రాకమునిపే మన ఊహలు ఏమై ఉన్నాయో మన మనస్సును గ్రహించేస్తాడంట ఆయన. రెండవది, మనం ఏదో మాట్లాడాలనుకుంటాం కదా, ఆ మాట మన నాలుకకు రాకమునిపే, అంటే మాట్లాడడం అంటే ఇప్పుడు చూసారా ఫ్రాక్షన్ ఆఫ్ ద సెకండ్స్ లో కూడా జరిగిపోతా ఉంది. అంటే ఈ మాట రాకమునిపే ఏ మాట వస్తుందో కూడా మన దేవునికి తెలుసు. కనుక మన చర్య, మన మాట, మన నడవడిక, మన ప్రవర్తన, మనం ఏమై ఉన్నామో సమస్తమును కూడా దేవుడు బాగుగా పరిశోధించి తెలుసుకుంటున్నాడు. ఆయన నమ్మిన వారిని ఆయన బాగుగా ఎరిగి ఉన్నాడు. ఎలా ఎరిగి ఉన్నాడండి అంటే, ఆయన కన్నులకు ఏది కూడా మరుగై ఉండలేదు. మన సమస్త పరిస్థితులన్నీ కూడా దేవుడు స్పష్టంగా చూస్తా ఉన్నాడు. ఎవరు నీకు అన్యాయం చేశారా, దేవుడు చూస్తున్నాడు. నీకు మేలు చేశారా, దేవుడు చూస్తున్నాడు. మేలుకు తగిన ప్రతిఫలాన్ని దేవుడు వారికి ఇస్తాడు. ఒకవేళ కీడు చేస్తుంటే కీడుకు తగిన ప్రతిఫలాన్ని కూడా వారికి ఇస్తాడు. కనుక మనం దేని గురించి కలవరపడవలసిన పని లేదు, దేని గురించి మనం దిగులు పడవలసిన పని లేదు. ఎంత అన్యాయం ఆ వ్యక్తి నన్ను చేస్తున్నప్పటికీ కూడా దేవుడు చూస్తున్నాడా అంటే చూస్తున్నాడు రా బాబు. ఆయన కన్నులకు మరుగైనది ఏదీ లేదు. వాక్యం చెప్తుంది కదా, నీతిమంతునిగానే ఉండనేమో, పరిశుద్ధునిగానే ఉండనేమో, అన్యాయస్తునిగానే ఉండనేమో. ఇదిగో ప్రతి వాని యొక్క జీతము నా యొద్ద ఉన్నది, వాని క్రియలకు తగినట్టుగా నేను వారికి ప్రతిఫలం ఇవ్వటానికి జీతం పట్టుకొని తిరిగి రాబోతా ఉన్నాను. మనందరి కొరకు కల్వరి శిలువలో మరణించి సమాధి చేయబడి శిష్యులందరూ చూస్తుండగా ఆరోహణుడైనటువంటి యేసే మరలా ఆయన తన పిల్లలను తీసుకొని వెళ్ళటానికి ఆయన జీతమును సిద్ధపరిచి మనలను తీసుకుని వెళ్ళటానికి మరలా ఆయన తిరిగి రాబోతా ఉన్నాడు. ఆయన వచ్చేటప్పటికి మనం అందరము కూడా మంచి ఫలములు ఫలించువారుగా, ఆయన ఎదుట నిందారహితులుగా, నిరపరాధులుగా ఆయన కన్నులకు మనము కనబడుదుముగాక. దోషులుగా కనబడకూడదు. దేవుడు భూమిని చూచినప్పుడు భూమి చెడిపోయి ఉన్నదని, సమస్త శరీరులు తమ మార్గములను చెరిపేసుకున్నారని దేవుడు చూచాడంట. దేవుడు త్వరగా రాబోతున్నప్పుడు ఆయన మనలను చూచినప్పుడు మనం ఎలా కనబడాలి ఆయన దృష్టికి? నీతిమంతులుగాను నిరపరాధులుగాను ఆయన కోరుకునే పరిశుద్ధత కలిగిన వారిగా మనము కనబడితే మనం ఆయన రాకడలో ఎత్తబడతాం. అట్టి కృపను దేవుడు మనకి దయచేయునుగాక. ఆయన చూస్తున్నాడన్నటువంటి భయముతోను వణుకుతోను మిగిలిన జీవితాన్ని మనం ఏం చేయాలి? ఆయన ఎదుట భయభక్తులు కలిగి మనము జీవించాలి. ఎవరు చూస్తున్నారు?
నుంచి దేవుడు చూస్తున్నాడు. ఎందుకంటే మన క్రియలకు తగిన ప్రతిఫలాలు ఇవ్వటానికి సమస్తాన్ని సిద్ధపరుస్తున్నాడు ఆయన. ఆ బహుమానాలు పట్టుకొని వచ్చినప్పుడు నీతిమంతుని ఫలాన్ని పొందుకుంటాడు, దుష్టుడు ఆ దుష్ట ఫలాన్ని పొందుకుంటాడు. బలాత్కారం చేత నిండిపోయినది భూమిని చూచినప్పుడు దేవుడు ఏం చేశాడు? వారికి నా సన్నిధిని అంతము వచ్చి ఉన్నది అని అన్నట్టుగా, వారు అంతమైపోయినట్టుగా, వారు నాశనం అయిపోయినట్టుగా, వారి జీవితములను బట్టి శాపగ్రస్తులైపోయినట్టుగా కాదు, కానీ మనము దేవుని ఎదుట నిందారహితులుగా, నీతిమంతులుగా, నిరపరాధులుగా నిలిచిన వారమై ఆయన వచ్చినప్పుడు మేఘముల మీద ఆయనతో పాటు మనము కొనుక్కోబడుదుము గాక. అట్టి కృపను దేవుడు మనకి దయచేయును గాక. అందరూ మోకరించి ప్రార్థన చేద్దాం. ప్రభుని అడుగుదాం ప్రియులరా.